Hi students, welcome back to channel. రీనీట్ ఎగ్జామినేషన్ కి సంబంధించి ఎన్టీఏ జూన్ 9th అఫీషియల్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది రిలీజ్ చేశారు. వీటిలో స్క్రైబ్ డీటెయిల్స్ అనేటువంటివి సబ్మిట్ చేయండి అని పబ్లిక్ నోటీస్ ప్రొవైడ్ చేశారు. ఈ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది neet.nta.nic.in వెబ్సైట్లోకి వెళితే పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. వీటిలో పబ్లిక్ నోటీస్ దగ్గరికి వస్తే సబ్మిటింగ్ స్క్రైబ్ డీటెయిల్స్ బై ది పీడబ్ల్యూడి అనే లింక్ను మీరు క్లిక్ చేస్తే మీకు 9th జూన్ 2026 రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఈ పబ్లిక్ నోటీస్లో ఏమి క్లియర్గా ప్రొవైడ్ చేశారు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే సబ్మిటింగ్ స్క్రైబ్ డీటెయిల్స్ బై ది పీడబ్ల్యూడి PWBD candidates of NEET UG 2026 schedule on 21st June 2026 అనే వాటి మీద పోర్టల్ అనేటువంటిది ఓపెన్లో ఉంటుంది. ఈ స్క్రైబ్ డీటెయిల్స్ అనేటువంటివి 9th జూన్ 2026 నుంచి 12th జూన్ 2026 11:50 PM వరకు పోర్టల్ ఓపెన్లో ఉంటుంది. ఎవరైతే పీడబ్ల్యూడి అండ్ పీడబ్ల్యూబీడి క్యాండిడేట్స్ ఉంటారో వారు ఈ డీటెయిల్స్ని లాగిన్ పేజ్ అయినటువంటి neet.nta.nic.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్టర్ స్క్రైబ్ డీటెయిల్స్ అనేటువంటి ఆప్షన్ బటన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు పీడబ్ల్యూడి కానీ పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. సబ్మిషన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అప్లికేషన్ ఫామ్ లింక్ అనేటువంటిది కనబడుతుంది. అప్పుడు మీరు ఆ హోమ్ పేజీని కన్ఫర్మేషన్ పేజీగా కన్సిడర్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ పబ్లిక్ నోటీస్లో క్లియర్గా చెప్తున్నారు. వీటిలో ఏవైనా మీకు క్వైరీస్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్కి వర్కింగ్ అవర్స్లో అప్రోచ్ అవ్వవచ్చు. ఈమెయిల్ అనేటువంటిది neetug2026@nta.ac.in ఈమెయిల్కి పంపించుకోవచ్చు. ఇలా ఈ 9th జూన్ పబ్లిక్ నోటీస్ అనేటువంటిది స్క్రైబ్ డీటెయిల్స్ అనేటువంటి సబ్మిట్ చేయండి 9th నుంచి 12th డేస్లో అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఫిజికలీ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారము ఫిజికల్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేటువంటిది, బెంచ్ మార్క్ డిజబిలిటీ అనేటువంటిది లెస్ దెన్ 40% ఉన్నటువంటి వాళ్ళకి బెంచ్ మార్క్ డిజబిలిటీ సర్టిఫికేట్ ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకొని ఈ నీట్ యూజీ 2026 21st జూన్ జరుగుతున్న ఎగ్జామినేషన్స్కి మీరు ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఈ వెబ్సైట్లో లింక్ అనేటువంటిది ఎక్కడ ప్రొవైడ్ చేశారు అనేటువంటిది చెక్ చేసుకుంటే మీరు వెబ్సైట్కి వచ్చారు అని అంటే స్క్రోల్ డౌన్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీలో రిజిస్టర్ స్క్రైబ్ డీటెయిల్స్ అని లింక్ ఉంటుంది. ఈ లింక్ను మీరు క్లిక్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ అనేటువంటిది కనిపిస్తుంది. వీటిలో అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా మీకు ఏదైతే విజిబిలిటీ ఉంటుందో వాటిని కాలంలో టైప్ చేసి లాగిన్ అనేటువంటిది క్లిక్ చేస్తే మీ క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. వాటిలో నోటీసులో చెప్పిన విధంగా స్క్రైబ్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకొని సేవ్ చేసేసి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్ఫర్మేషన్ పేజీని చెక్ చేసుకోండి. విత్ ఇన్ ద డెడ్ లైన్ 9th జూన్ నుంచి 12th జూన్ 2026 వరకు పోర్టల్ ఓపెన్లో ఉంటుంది. ఇది స్క్రైబ్ డీటెయిల్స్ ఎవరైతే ఫిజికలీ విత్ డిజబిలిటీ ఉన్నారో వారు ఈ ప్రాసెస్ని విత్ ఇన్ ద డ్యూరేషన్లో కంప్లీట్ చేసుకోండి. నీట్ యూజీ 2026కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. హాల్ టికెట్స్ అనేటువంటివి జూన్ 14th రిలీజ్ చేయవచ్చు. సో అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అన్నీ మీకు ముందుగా చేరాలి అంటే ఛానల్ని
సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, వాటికి రిప్లై అనేటువంటి చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.